నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో హాట్గా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. మరి అన్ని రాజకీయ పార్టీలు చూసుకుంటే కూడా మరి తమ తమ పార్టీ అభ్యర్థులను ఎంపీ ఎలక్షన్స్కు సిద్ధం చేస్తూ ఉన్నాయి. మరి జంపింగ్లకు దాదాపు కారు దిగిన నాయకులందరికీ ఇప్పుడు ఎట్లా ఉందంటే కారు దిగు టికెట్ పట్టు అన్నట్ల నడుస్తూ ఉంది రాజకీయం. కారు దిగిన నాయకులందరికీ కారు దిగి కాంగ్రెస్లోకి పోయినా, లేకపోతే కారు దిగి మరి బీజేపీలోకి పోయినా తప్పకుండా టికెట్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మొన్న చూసుకుంటే కూడా చేవెళ్ళలో ఎంపీ ఎవరైతే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడో గడ్డం రంజిత్ రెడ్డి, ఆయనకు కారు దిగిండు, కాంగ్రెస్లోకి పోయిండు, మరి టికెట్ కన్ఫర్మ్ అయింది. సో ఇట్లా జంపింగ్లకు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు జంపింగ్లకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా ఆ రాజకీయ పార్టీలు ఆవశ్యకత చూపిస్తూ ఉన్నాయి. సో ఆ రాజకీయ పార్టీలు ఆ అభ్యర్థులకు ఇవ్వడానికి మొగ్గు చూపుతూ ఉన్నాయి టికెట్లను. సో ఇక్కడ ప్రజలు తెలుసుకోవాలి, అంటే ఇన్ని రోజులు ఎలక్షన్ ముందు బాగా తిట్టుకున్నారు, ఏది వాడెట్లా గెలుస్తాడు, వీడెట్లా గెలుస్తాడు చూస్తాం, ఆ నాయకుడు ఇట్లా, ఇగో మా నాయకుడు ఇట్లా అని చెప్పి చాలామంది పాపం అభిమానులు నెత్తులు కొట్టుకున్నారు, గల్లాలు పట్టుకొని అంగులు చింపుకున్నారు. పాపం ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ నెత్తులు కొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఈ బీజేపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఏ పార్టీకి చెందిన కార్యకర్తలైనా కావచ్చు, కానీ ఇక్కడ చూడండి చివరకు సందర్భం వచ్చినప్పుడు రాజకీయ నాయకులు అందరూ ఒకటే అవుతున్నారు కానీ మనల్ని బుగ్గాలని చేస్తారు. సో ఇప్పుడు కార్యకర్తలు వాళ్ళ పరిస్థితి ఏంది పాపం. ఒకప్పుడు ఎట్లా సోషల్ మీడియాలో ఎలక్షన్స్ ఉన్నాయంటే గడ్డం రంజిత్ రెడ్డి పైన పెద్ద ఎత్తున నెగిటివ్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పోస్టులు చేసిన పరిస్థితి. అదేవిధంగా గడ్డం రంజిత్ రెడ్డి అభిమానులు, ఆయన యొక్క ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు కూడా అసలు కాంగ్రెస్ పార్టీకి అనిపించద్దు, అసలు చేవెళ్ళలోనే కాంగ్రెస్ పార్టీకి అనిపించద్దు అన్నట్లుగా పనిచేశారు. మరి అట్లాంటి నాయకుడికి మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. మరి చూడండి, కాంగ్రెస్ పార్టీ కాదు అన్ని రాజకీయ పార్టీలలో ఇదే రాజకీయం ఉంది. చివరికి వస్తే కార్యకర్తలు ఈ గొడవలు పడి ఇవన్నీ బంద్ చేసుకోండి ఫస్ట్ మీరు. సో ఇంకోటి ఏంటంటే ఆ పార్టీలకు మెగా 900 కోట్లు అని చెప్పి కూడా మనం తమిళలో ఇచ్చినాం. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్టులే కాదు, పెద్ద ఎత్తున ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పెద్ద ఎత్తున పార్టీలకు మూల్యం కూడా చెల్లించుకున్నారు పాపం. మరి పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ఇచ్చారు కదా, మరి దేశంలోనే అసలు మా అంత గొప్ప ఇంజనీరింగ్ సంస్థ లేదు, మా అంత గొప్ప ప్రాజెక్టులు నిర్మించిన సంస్థ లేదని చెప్పి మొన్న కాళేశ్వరం 1,00,000 కోట్లు కాంట్రాక్ట్ తీసుకొని కాళేశ్వరం దేశం మొత్తం కాళేశ్వరం ఎట్లుందనేది చాటి చెప్పిండు కదా, ఎంత అద్భుతంగా నిర్మించడం ప్రాజెక్ట్ అని చెప్పి. అందుకు మరి అన్ని రాజకీయ పార్టీలకి, అటు వైసీపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, చివరికి డిఎంకే పార్టీకి కూడా విరళలు ఇచ్చిన పరిస్థితి. మరి ఆయన గురించి కూడా చూద్దాం వార్తలు ఏం రాసినాయి ఏందనేది. ఇటు చేవెళ్ళలో రంజిత్ రెడ్డిపై అసమ్మతి. అంటే ఎందుకు అసమ్మతి అంటే గతంలో ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు అసలు మీ పార్టీని ఉండనీయం, అసలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ కనిపించినా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేయండి అని డైరెక్ట్ చెప్పేసిండు ఆయన. సో ఆ విధంగా నేరుగా ఆ విధంగా పోస్టులు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన పరిస్థితి. అట్లాంటిది మరి మాకే అసలు మమ్మల్ని మీరు ఇట్లా చేసిర్రు, మరి మమ్మల్ని మీరు ఉండనియలేదు, మమ్మల్ని మీరు దాడులు చేసిర్రు, మా పైన మీరు దాడులు చేస్తారు, అట్లాంటిది మీరు మళ్ళీ మా పార్టీలోకి వస్తే మేము ఎట్లా ఓట్లు వేయాలి అని చెప్పి కార్యకర్తలు అక్కడక్కడ అసమ్మతితో ఉన్నారంట. ఆ వార్త కూడా నిన్న దిశ పత్రిక హైలైట్ చేసింది, ఈవినింగ్ ఎడిషన్లో అనుకుంటా మేబీ.